సో హాయ్ గైస్, మేము చేసేది ఫస్ట్ షార్ట్ వ్లాగ్ అన్నమాట వార్కలాలో. మేము ఫైనల్గా వార్కలకి అయితే రీచ్ అయిపోయాం కొచ్చి నుండి. ఈ ట్రిప్ మాత్రం ప్రాపర్గా అన్ప్లాన్డ్ అన్నమాట. నేను మా ఫ్రెండ్స్ జస్ట్ అనుకున్నాం వచ్చేసాం. సో ఎటువంటి ప్లాన్స్ లేకుండా రావడం జరిగింది. సో ఇది మా ఫస్ట్ డే అన్నమాట వార్కలాలో. సో చూద్దాం ఏమేమి చేయొచ్చు, ఏం చూడొచ్చు. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ వార్కలాలో ఎంజాయ్ చేయాలంటే అమ్మాయి లేకున్నా పర్లేదు, కానీ బైక్ మాత్రం కంపల్సరీగా కావాలి. బైక్ రెంటల్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. సో మనకు బైక్స్ అయితే ఈజీ దొరికిస్తాయి. బైక్స్ ఎందుకు కావాలంటే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడ ఊబర్, ర్యాపిడో లాంటివి ఏమి ఉండవు. సో ఏం చేయాలన్నా మన దగ్గర ఒక బైక్ ఉంటే సో ఎక్కడికైనా వెళ్ళచ్చు, కొంచెం ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్. మా పర్సనల్ కనెక్షన్స్ ద్వారా మాకు బైక్స్ అయితే ఈజీగా దొరికేసాయి అన్నమాట ఇక్కడ. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేద్దాం అనుకుంటే, మీకు బైక్స్ కావాలనుకుంటే మాకు కామెంట్ చేస్తే మేము నెంబర్స్ ప్రొవైడ్ చేసేస్తాం. సో నో వరీస్. సో మా ఫార్మాలిటీ అంతా పూర్తి అయ్యేసరికి 1:30 అయింది. సో మాకు ఫుల్ ఆకలి వేసింది. సో మాకు బెస్ట్ రెస్టారెంట్ ఏదని మనం లోకల్స్తో కనుక్కుంటే చాలామంది ఒక రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేస్తారనమాట, చిమ్నీ అని. ఇదైతే వాళ్ళ ప్రమోషన్ అయితే కాదు, బట్ నా సజెషన్. సో ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే చిమ్నీకి వెళ్ళండి, ఈ రెస్టారెంట్కి చాలా బాగుంటుంది. రెస్టారెంట్ మాత్రం అదిరిపోయింది భయ్య, లోపల బయట అంతా క్రేజీగా ఉంది రెస్టారెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని వార్కలా క్లిఫ్ బోల్తే. సో జనరల్గా టూరిస్ట్ అంతా ఫస్ట్ టైం విజిట్ చేసేది వార్కలాలో వార్కలా క్లిఫ్ అన్నమాట. సో ఇక్కడ పారాగ్లైడింగ్ యాక్టివిటీస్, పారామోటరింగ్ యాక్టివిటీస్ అన్నీ ట్రై చేయొచ్చు. సో ఇదే బీచ్ అలా గాల్లో ఎగరాలని నాకు కూడా, కానీ బడ్జెట్ అంతా లేదు. బీచ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మామ. ఫ్రెండ్స్తో వస్తే భారీగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చూడండి పారాసైలింగ్ చేస్తున్నారు, అది కూడా చేయొచ్చు. టైం బాగుంటే మంచి ఫారినర్స్ అంతా కనిపిస్తారు ఇక్కడ. సో ఇదే క్లిఫ్ అన్నమాట. అప్పుడే సాయంత్రం అయిపోయిందేంటి అనుకుంటున్నారు కదా, మాకు కూడా అలానే అనిపించింది. అసలు టైం మాత్రం చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. సో ఈవినింగ్ టైమ్స్ బీచ్ మాత్రం ఇలా ఉంటుంది. క్లిఫ్ పైన షాప్స్ అన్నీ లైటింగ్స్తో మెరిసిపోతుంటాయి. వస్తా ఉండు. లే, ఆ అమ్మాయి ఎక్కడ్రా? ఆ అమ్మాయి ఎవరని అడగకండి, ఆ అమ్మాయి నాకు కూడా కనిపించలే. సో ఇదే మన ఫస్ట్ డే అట్ వార్కలా.